బండ్ల గణేష్ గారికి సంబంధించిన ఒక చెక్ బౌన్స్ అవ్వడంతో ఆయనకి 1 ఇయర్ జైలు శిక్ష విధించడం జరిగింది సార్. మరి అసలు ఈ ఇష్యూలో అసలు ఏం జరిగింది సార్? ఒంగోలు సెకండ్ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్ట్ బండ్ల గణేష్కి 1 ఇయర్ జైలు శిక్ష, 95 లక్షల జరిమానా విధించింది. అప్పీల్ కోసం 1 మంత్ వరకు టైము ఇచ్చింది. ఇది ఇప్పుడు సెన్సేషన్ అవుతుంది. ఎందుకంటే బండ్ల గణేష్ ఇది ఫస్ట్ కేసు కాదు, మనమే చెప్పుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఎర్రమంజల్ కోర్టు కూడా అతనికి 6 నెలల జైలు శిక్ష విధించింది, 15 లక్షల ఫైన్ కూడా వేసింది. అప్పుడేమో టెంపర్కి కథ రాసిన వక్కంతం వంశీకి ఆయన డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే టెంపర్ని ప్రొడ్యూస్ చేసింది వాళ్ళ బ్యానర్ అనమాట. సో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్. సో ఆ బ్యానర్కి సంబంధించి ఆయన రాశాడు కాబట్టి ఆయనకి 25 లక్షల చెక్ ఇచ్చాడు గణేష్. ఆ చెక్ తీసుకొని వెళ్ళి బ్యాంకులో వేస్తే ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని చెక్ రిటర్న్ వచ్చింది. అప్పుడు అనేక సార్లు వక్కంతం వంశీ బండ్ల గణేష్ను అడిగినప్పటికి కూడా ఆయన ఆన్సర్ ఇవ్వట్లేదు. దాంతో అతను కోర్టులో చెక్కుని ప్రజెంట్ చేసి కోర్టులో కేసు ఫైల్ చేశాడు. సో దానికి సంబంధించి 6 మంత్స్ వచ్చింది. దాని తర్వాత అతను బెయిల్ తెచ్చుకొని బయట ఉన్నాడు అప్పటి నుంచి. ఆ తర్వాత సెటిల్ చేసుకున్నాడు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ బండ్ల గణేష్ ఇంకొకసారి వార్తలకు వచ్చాడు. సో ఇతను మనకు తెలుసు నోటుదోలకు వెరీ పాపులర్ ఆయన. సో దానివల్ల కూడా ఈ గొడవ జరిగిందని చెప్తున్నారు. యాక్చువల్గా 2019లో మధ్యరాలపాడు అనే ఒక ఊర్లో జానకిరామయ్య అనే దగ్గర ఈయన 95 లక్షల క్యాష్ అప్పు తీసుకున్నాడు. అయితే అప్పు ఇవ్వలేదు. దానికి బదులుగా ఆయన చనిపోయినారు. చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న, ఈ జానకిరామయ్య చనిపోయినాక వాళ్ళ నాన్నకు 95 లక్షల చెక్కు ఇచ్చానని చెప్తున్నారు. కానీ వాళ్ళ నాన్న బ్యాంక్లో చెక్ వేసినప్పుడు ఇన్సఫిషియెంట్ ఫండ్స్ లేవని చెప్పి చెక్ రిటర్న్ వచ్చింది. ఆయన అనేక సార్లు చేసినా కూడా ఇతను బూతులు తిట్టడం, నాకు ఫోన్ చేయొద్దని చెప్పడం, ఇలాంటివి చేస్తున్నాడని చెప్తున్నారు. దాంతో ఆయన గత్యంతరం లేక తన అడ్వకేట్ ద్వారా కోర్టుకు వెళ్ళినట్టుగా చెప్తున్నారు. సో కోర్టు ఇప్పుడు 1 ఇయర్ జైలు శిక్ష, 95 లక్షల జరిమానా విధించింది. మరి గణేష్ మళ్ళీ కూడా నాకు తెలిసి అప్పీల్కి వెళ్తాడు. ఎందుకంటే 1 మంత్ అప్పీల్కి ఉంది కాబట్టి అప్పీల్కి వెళ్తాడు. అతనికి మేబీ ఇలాంటివంతా కొట్టిన పిండి కావచ్చు. ఇవన్నీ అలవాటు అయిపోయింటాయి చెక్కులు బౌన్సులు అనేది వాళ్ళకి. మనం దీన్ని పెద్ద వార్తగా మీడియా చెప్పుకుంటుంది, కానీ వాళ్ళకి ఇలాంటివి అనేకం ఉంటాయి. అందరూ కూడా కోర్టులకు వెళ్ళరు. కోర్టులకు వెళ్ళినా కూడా జరిమానా పడదు. నిన్ననే మనం జయప్రదకి కూడా చెప్పుకున్నాం. జయప్రదకు కూడా ఇట్లా అనేక సార్లు శిక్ష పడింది. కానీ ఆ తర్వాత ఏమైందనేది ఎవరికి తెలియదు. అంటే మేనేజ్ చేసుకుంటారు వాళ్ళు. కోర్టుల్లో కూడా వాళ్ళు మంచి అడ్వకేట్లను పెట్టుకుంటారు, తర్వాత అప్పీల్స్కి వెళ్తారు, లేదా వీళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకుంటారు. ఇలాగ ఈ చెక్ బౌన్సులు అనేవి నిజంగా జైల్లో కూర్చునేది అరుదుగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మామూలుగా అసలు చెక్ బౌన్స్ ఏంటి, ఎందుకు అవుతుంది, దాని ప్రొసీజర్ ఏందనేది ఇంతకుముందు మనం వీడియో చేసినప్పుడు కూడా కామెంట్స్లో కొంతమంది అడిగారు. బేసిక్గా ఇండియాలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అని ఒక చట్టం ఉంటుంది, 1881 ఈ చట్టం కింద ఎవరైనా చెక్ ఇచ్చారనుకో, ఆ చెక్కు బౌన్స్ అంటారు. బౌన్స్ అంటే అర్థం ఏంటంటే డబ్బులు మనకి రిటర్న్ బ్యాంక్లో వేస్తాను నేను చెక్కు, బ్యాంకు డబ్బులు ఇవ్వకుండా రిటర్న్ చేస్తాడు చెక్కు. ఈ రిటర్న్ చేయడానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు. సంతకాలు టాలీ కాకపోవచ్చు, లేకపోతే ఇంకేదన్నా టెక్నికల్ ప్రాబ్లం రావచ్చు, డేట్ కరెక్ట్గా లేకపోవచ్చు, అలాంటివి ఏదైనా ఉండొచ్చు. అవేమన్నా ఉన్నప్పుడు చెక్ బౌన్స్ కేసు కిందకి రాదు. అది చెక్ బౌన్స్ కేసు ఎప్పుడంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని బ్యాంకు చెప్పాలి. అంటే ఎవరైతే మనకి చెక్ ఇచ్చారో అతని అకౌంట్లో డబ్బులు లేవు, దీనికి ఇచ్చేంత డబ్బులు లేవు కాబట్టి రిటర్న్ చేస్తున్నాం అనేది ఇవ్వాలి. తర్వాత మనం బ్యాంక్ దగ్గర నుంచి రిటర్న్గా స్టేట్మెంట్ కూడా తీసుకోవాలి. ఇన్సఫిషియెంట్ ఫండ్స్ వల్లనే నేను రిటర్న్ చేస్తున్నామని బ్యాంక్ దగ్గర మనం స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత చెక్ బౌన్స్ నోటీస్ అంటారు. చెక్ బౌన్స్ నోటీసు మనకి ఎవరైతే చెక్ ఇచ్చారో వాళ్ళకి చెక్ బౌన్స్ నోటీసు వితిన్ 30 days, అంటే బ్యాంకు మనకి చెప్పినాక 30 days లోపల మనం నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తికి 15 days టైం ఉంటుంది. 15 daysలో అతను రిప్లై ఇవ్వచ్చు. సో ఆ రిప్లై ఇవ్వకపోయినా, లేకపోతే ఆ రిప్లైకి మనం సాటిస్ఫై కాకపోయినా మళ్ళీ మనకి 30 days టైం ఉంటుంది కోర్టుకు పోవడానికి. సో ఈ 30 days టైంలో మనం వెళ్ళొచ్చు. ఈ లోపల అతను ఏమన్నా ఆపి
లేదు మళ్ళీ బ్యాంక్లో చెక్ వేయండి, నేను నా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాను, అనుకోకుండా విత్డ్రా చేయాల్సి వచ్చింది అని అట్లాంటి కారణాలు ఏమన్నా చెప్పినప్పుడు చేయొచ్చు. లేదా ఆ చెక్ ఇచ్చేసేయండి, నేను వేరే చెక్ ఇస్తానని వేరే చెక్ తీసుకొని దీన్ని నెచ్చి దాన్ని మనం వేరే బ్యాంక్లో ఇచ్చారనుకో, వేరే బ్యాంక్ చెక్, అప్పుడు దాన్ని తీసుకెళ్ళి వేరే బ్యాంక్లో మనం హానర్ చేసుకోవచ్చు. ఇది జనరల్గా ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ చాలామందికి తెలియక ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే చెక్కు ఎక్కువ వ్యాపార లావాదేవీలు ఉన్నప్పుడు కొంత మర్చిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఫలానాడికి మనం చెక్ ఇచ్చాము అనేది మర్చిపోయి మనం ఇంకొక అర్జెన్సీ వచ్చినప్పుడు దాన్ని విత్డ్రా చేయొచ్చు. అలాంటప్పుడు కూడా జరుగుతుంటాయి. మామూలుగా చెక్ బౌన్స్ కేసులు అనేవి అనేక ఏరియాల్లో జరుగుతూ ఉంటాయి. బట్ సినిమా వాళ్ళు జరిగినప్పుడు చర్చకు వస్తుంటాయి. నిజానికి మిగతా జరిగినప్పుడు ఏమి మనకి ఎక్కడ మీడియాలో రాదు, సినిమా వాళ్ళు జరిగినప్పుడు వస్తుంటుంది. అయితే ప్రొడ్యూసర్లు ఇట్లాంటివి కామనే. నేను ఆ మధ్య కూడా ఒక సినిమా చూశాను, 400 చెక్కులు బౌన్స్లు అయినాయి. అంటే చిన్న చిన్న కార్మికులకు కూడా చెక్కులు బౌన్స్లు అయినాయి. వాళ్ళు ఆ 400 మంది కూడా ఎవరు కూడా కోర్టుకు పోలే, ఎందుకంటే అన్నీ కూడా చిన్న చిన్న అమౌంట్స్. మళ్ళీ ఈ ప్రొడ్యూసర్ వచ్చే ఇతని మీద కోర్టుకు వెళ్తే ఈ ప్రొడ్యూసర్ మళ్ళీ సినిమాలో ఛాన్స్ ఇవ్వడేమో అని చెప్పి మళ్ళీ వచ్చి పని చేసుకోవడం, దాన్ని ఎప్పుడన్నా వాళ్ళు ఏదన్నా కొద్దిగా ఇస్తే తీసుకోవడం, ఇలాగా సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ కామన్ చెక్ బౌన్స్లు అనేది. అదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు, చాలా కామన్. ఎందుకంటే సినిమా ఎండింగ్ వచ్చేటప్పటికి ముఖ్యంగా లాస్ట్ షెడ్యూల్లో ఎగ్గొడుతుంటారు. లాస్ట్ షెడ్యూల్లో ఎగ్గొట్టేసి నెక్స్ట్ సినిమా చూద్దాంలే అని చెప్పేస్తుంటారు. అందుకని మ్యాక్సిమం పనిచేసే వాళ్ళంతా బిగినింగ్లో ఎంత లాగగలిగితే అదే వాళ్ళకి దొరికినట్టు అనమాట. అందరికి కూడా తెలుసు వీళ్ళు లాస్ట్ షెడ్యూల్లో ఎగ్గొడతాడని. సో ఇది కామన్. చాలామంది ఇలా చేస్తుంటారు. ముఖ్యంగా తక్కువ స్థాయి ఎంప్లాయీస్ని, అసిస్టెంట్ డైరెక్టర్లు, లేకపోతే రోజు డైలీ లేబర్ పనిచేస్తారు కదా సెట్లల్లో, ఇట్లాంటివి, అలాంటి వాళ్ళకి ఎగ్గొడుతుంటారు. కొంతమంది ఏమంటే యూనియన్ లెవెల్లో కేసులు వేస్తుంటారు. వాళ్ళ యూనియన్లు ఈ ప్రొడ్యూసర్తో కొట్లాడుతుంటారు. సో ఇలాంటివి వెరీ కామన్. ఇట్లా చెక్ బౌన్స్లు అనేవి రేర్గా మనం వింటుంటాము. బట్ ఇతనిది ఎందుకు విన్నామంటే ఇది రెండోసారి. ఆల్రెడీ మన వక్కంత వంశీ తిన్నాం, ఇప్పుడు ఇది ఈ వ్యక్తి ఎవరు అనేది మనకు తెలీదు. మధ్యరాలపాడు జానకిరామయ్య ఎవరు ఏంటి, ఇతనికి ఎందుకు 95 లక్షలు వితౌట్ కొలేటరల్ సెక్యూరిటీ. మామూలుగా చెక్కు తీసుకొని లోన్లు ఇవ్వడం అనేది ప్రైవేట్ వ్యక్తులు ఎక్కువగా చేయరు. ఏదో కొలేటరల్ సెక్యూరిటీ పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ కోర్టుల్లో అంతా కొట్లాడాలి, దానికి తగిన శక్తి ఉండదు. రెండోది త్వరగా తేలవు కేసులు, పోస్ట్ పోన్లు అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ లైక్ బ్యాంక్స్ అవన్నీ వాళ్ళైతే అన్ని రకాలుగా సెక్యూరిటీ వాళ్ళు కొట్లాడగలరు. సో అది చేస్తుంటారు. ఇలాంటిది రేర్ అని చెప్పుకోవచ్చు. అంటే చెక్కు తీసుకొని డబ్బులు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, అప్పు ఇవ్వడం అనేది ఏదో నమ్మకాల మీద జరుగుతుంటాయి. చెక్ అనేది ఓన్లీ చాలామంది అంటారు చెక్ దేనికి 4 గీసుకొనా నువ్వు ఇచ్చే చెక్కు అనేది కూడా అంటుంటారు. అంటే ఎందుకంటే కోర్టులు వేస్తారు, కోర్టులో ఇతను డబ్బులు కట్టాడు, జైలు శిక్ష అంటారు. జైలు శిక్ష కూడా ఈ సెక్షన్ కింద మ్యాక్సిమం 2 years ఉంటుంది. సో 2 years జైలు శిక్ష, ఇచ్చిన అమౌంట్కి డబ్బుల వరకు ఫైన్ వేయచ్చు అనమాట. సో నువ్వు నాకు 20 లక్షలకి చెక్ ఇస్తే అది బౌన్స్ అయితే నీకు రేపు కోర్టు 40 లక్షల వరకు నీకు వేయచ్చు, అంతవరకే పర్మిషన్ ఉంటుంది. అట్లాగే మ్యాక్సిమం అంటే 2 ఏళ్ళు అనమాట. సో ఈయనకి వక్కంతం వంశీ కేసులేమో 6 నెలలు జైలు శిక్ష పడింది. ఈ కేసులేమో 1 year జైలు శిక్ష పడింది. 95 లక్షల జరిమానా, అంటే అతను అప్పు ఎంత ఇచ్చాడో అంత అమౌంట్ ప్లస్ కోర్టు ఖర్చులు కూడా కట్టేయమనింది. సో ఇది చాలా రీజనబుల్ పనిష్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు? ఇతనైతే ఖచ్చితంగా అప్పీల్కి వెళ్తాడు, లాయర్ల ద్వారా మేనేజ్ చేసుకుంటాడని అనుకుంటున్నాను. ఎందుకంటే అతనికి ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే అసలు ఎగ్గొట్టాడు.